ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐపీ కెమెరా అన్బాక్సింగ్ మరియు సెటప్ ఎలా చేయాలో చూద్దాం. ఐపీ కెమెరాలు ఎందుకు అంటే మామూలు అనలాగ్ కెమెరా కన్నా ఐపీ కెమెరాలు లైఫ్ ఎక్కువ ఉంటుందండి, ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి హిక్విజన్ కంపెనీ ఐపీ కెమెరా. ఇక్కడ చూడండి, ఇది H265+ కంప్రెషన్లో వస్తుంది. ఇది హెచ్డి వీడియో. WDR అంటే ఆపోజిట్లో మనకి లైటింగ్ ఉన్న ఏదైనా లైట్ వెలిగినా కూడా మనకి క్లారిటీ ఉంటుంది. XCIR టెక్నాలజీతో వస్తుంది. నెక్స్ట్ వచ్చి బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, ఆన్బోర్డ్ స్టోరేజ్ కూడా ఆప్షనల్ ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ ఇది 2.mm లెన్స్ ఉంటుందండి. దీని మోడల్ వచ్చి DS2CD1323GOE-I అండి. ఓకే ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 6700 ఉందండి. 6700 అంటే మనకి బయట మార్కెట్లో ఆల్మోస్ట్ 40%కి తగ్గుతుంది, 40% వరకు. ఐపీ కెమెరాస్ ఎక్కువగా పెద్ద పెద్ద మాల్స్లోను, పెద్ద పెద్ద లొకేషన్స్లో, లార్జ్ స్కేల్ ఏరియాస్లో ఎక్కువగా వాడతారు. ఎందుకంటే అనలాగ్ కెమెరా కేబుల్ ఒక 50 కెమెరాస్, 100 కెమెరాస్ పెట్టాలంటే అన్ని కేబుల్స్ తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అదే ఐపీ PoE స్విచ్లో నుంచి మల్టిపుల్ కెమెరాస్ తీసుకుని వచ్చి ఒక దగ్గర, ఒక ఫ్లోర్లో, సపోజ్ ఒక ఫ్లోర్లో 10 కెమెరాస్, ఒక ఫ్లోర్లో 10 కెమెరాస్, అలా 10 ఫ్లోర్స్లో 10 కెమెరాస్ ఉంటే 10 ఫ్లోర్లో 10 కెమెరాలు ఉంటే ఒక దగ్గరికి తీసుకురావచ్చు. ఓకే, ఈ బాక్స్ ఓపెన్ చేసాం. దీనిలో వచ్చి మనకి స్క్రూస్ ఇచ్చేసారు. వాటర్ రెసిస్టెంట్ చేయడానికి ఒక టేపును, ఒక ప్లాస్టిక్ది ఇచ్చారు. బయట పెట్టినప్పుడు వర్షం నీళ్ళు కేబుల్స్లో నుంచి లోపలికి వెళ్ళకుండా. కెమెరా అయితే చూడండి ఎలా ఉంది. ఇది చాలా పెద్ద కెమెరా అండి. అనలాగ్ కెమెరా కన్నా ఐపీ కెమెరా, అనలాగ్ కెమెరా లైఫ్ వచ్చి 3 to 5 years ఉంటుందండి అప్రాక్సిమేట్గా. ఐపీ కెమెరా వచ్చి ఆల్మోస్ట్ 6 to 7-8 years వరకు పనిచేస్తుంది. దానికి బిల్ట్ క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఉంటుంది. ఈ కెమెరాకి వచ్చేసి మనకి 2 పోర్ట్లు అయితే ఇచ్చారు. ఒకటేమో పవరు, ఇంకోటి PoE ల్యాన్ అండి. అది వచ్చి పవరు, ఇది వచ్చి PoE ల్యాన్ ద్వారా పవర్ వెళ్తుంది. దీన్ని ఈ ప్యాచ్ కేబుల్తో అయినా కనెక్ట్ చేయొచ్చు. దీని మామూలు అనలాగ్ కెమెరాకిను ఈ ఐపీ కెమెరాకి సైజులో వచ్చేసి ఎంత డిఫరెన్స్ ఉందో చూడటం. ఇది ప్లాస్టిక్ బాడీ అండి. ఐపీ కెమెరా వచ్చి మెటల్ బాడీ వస్తుంది మనకి. డ్యూరబిలిటీ చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని PoE ద్వారా కనెక్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ లొకేషన్లో కెమెరా ఎక్కడ ఉందంటే అక్కడ సపరేట్గా పవర్ కూడా ఇచ్చుకోవచ్చు. నార్మల్ ల్యాన్లో తీసుకెళ్ళి 2 రకాలుగా కనెక్ట్ చేయాలి. ఆ 2 రకాలుగా ఎలా కనెక్ట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో చేయండి, పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ కింద వచ్చి దీనికి ఎర్త్ కోసం చిన్న స్క్రూ ఇచ్చారు. ఇది వచ్చి సింగిల్ పోర్ట్ PoE అండి. దీనిలో పవర్ కార్డ్తో దీనికి పవర్ సప్లై ఇస్తే ల్యాన్లో నుంచి డేటా వస్తుంది. PoEలోంచి అవుట్పుట్ తీసుకెళ్ళి కెమెరాకి ఇవ్వాలి. PoEలో మనకి
డేటా ప్లస్ పవర్ రెండు కెమెరాకి వెళ్తాయి. అప్ టు మనకి 300 మీటర్స్ వరకు కేబుల్ చేసుకోవచ్చు. అదే ఎన్లాక్ కెమెరాలో వచ్చేపాటికి మనకి 90 మీటర్స్ మ్యాక్సిమం అండి. 90 మీటర్స్ తర్వాత కనెక్ట్ అయినా కూడా మనకి క్లారిటీ ఉండదు, ఫ్లక్చువేషన్స్ వస్తాయి, లైన్స్ వస్తూ ఉంటాయి, వీడియో వచ్చి డల్ అవుతుంది. ల్యాన్లో 300 మీటర్స్ వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీడియో రికార్డింగ్ అయితే అవుతుంది. క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పక్కన 12 volts అడాప్టర్ కూడా మీరు చూడొచ్చు. దీన్ని కూడా సపరేట్గా ఎలా ఇవ్వాలనేది మనం చూద్దాం. ఇది 12 volts అడాప్టర్ అండి. 12 volts 2 amps. దీని ద్వారా మనం పవర్ సప్లై కెమెరాకి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఈ ల్యాన్ తీసుకుని నార్మల్ స్విచ్లో లేదంటే మనం వైఫై స్విచ్లో పెట్టుకోవచ్చు. ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఈ కేబుల్ని. ఓకే, దీన్ని మన DVRకి కనెక్ట్ చేసేద్దాం. DVRకి అయినా కనెక్ట్ చేయొచ్చు, NVRకి అయినా కనెక్ట్ చేయొచ్చు. హిక్విజన్ DVR అయితే సపోర్ట్ చేస్తుంది. మనం 1 IP కెమెరా 4 అనలాగ్ కెమెరాస్ పెట్టుకోవచ్చు, లేదంటే 5 IP కెమెరాస్ పెట్టుకోవచ్చు. అప్ టు 5 అయితే మనం ఎనీ కెమెరాస్ ఏ కెమెరా అయినా పెట్టుకోవచ్చు. ఈ ల్యాన్ కేబుల్తో PoE సప్లై ఇచ్చేస్తున్నాను. రెండో సైడ్ వచ్చేసి కెమెరా కనెక్ట్ చేసేద్దాం. ఈ పవర్ సాకెట్ అయితే ఎంటీ ఉంటుంది. ఈ PoE స్విచ్ నుంచి మన వైఫై రూటర్కి లేదా స్విచ్కి ఇచ్చేద్దాం. ఒక కేబుల్ వచ్చి మన స్విచ్ నుంచి మెయిన్ ఇంటర్నెట్ బయట నుంచి వచ్చిన ఇంటర్నెట్ నుంచి ఒక పోర్టు మనకి ఈ స్విచ్కి వచ్చింది, PoE స్విచ్కి. ఇంకో పోర్టు DVRకి వెళ్ళింది. రెండు కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీ DVR కానీ NVRలో కానీ లాగిన్ అయిపోండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి, కెమెరాలోకి వెళ్ళిపోండి. కెమెరాలోకి వచ్చిన తర్వాత ఇది ఓన్లీ DVR అండి. ఇందులో IP కెమెరా అని పైన కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా నేను చేసిన వీడియోలో కనెక్ట్ చేసి ఉంది, అది డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ కింద ఆన్లైన్ డివైజెస్లోకి వెళ్ళిపోతే మనకి కొత్త కెమెరా, ఇప్పుడు కనెక్ట్ చేసిన కెమెరా అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఇన్యాక్టివ్ అని ఉంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి పైకి యాడ్ చేసేసేయండి. పైన ప్లస్ బటన్ ఉంది, యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత పైన డైరెక్ట్గా వచ్చేసింది. మనం ఎడిట్లోకి వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. దీనికి IP మార్చుకోవచ్చు, పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు. పాస్వర్డ్ మారిస్తే కనుక ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ వచ్చి మనకి ఒక క్యాపిటల్, ఒక స్మాల్, ఒక న్యూమరిక్, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టాలండి. ఎన్ని మినిమం కాంబినేషన్ వచ్చి 8 to 16 క్యారెక్టర్స్ పెట్టాలి, లేదంటే తీసుకోదు. చూడండి, ఇక్కడ నేను ఇస్తున్నా 1 2 3 4 5 6 7 8 అని ఇస్తున్నా, కానీ అది వీక్ పాస్వర్డ్ అని ఎర్రర్ వచ్చింది. ఓకే, కెమెరా అయితే మనకు కనెక్ట్ అయింది. దీన్ని చూడండి, దీన్ని తీసుకెళ్ళి బయట అవుట్ సైడ్ డోర్ బయట పెట్టేస్తున్నా. క్లారిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. మీకు టీవీలో లైటింగ్ వల్ల అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. బయట క్యారిడార్ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది.
ఈ కేబుల్ ద్వారా ల్యాన్ కేబుల్ ద్వారా అయితే నేను కనెక్ట్ చేశాను. బయట అయితే పెట్టేసా, చూడండి ఎట్లా చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, లేదంటే కింద కామెంట్స్లో రాయండి. డిస్క్రిప్షన్లో అయితే నాకు నెంబర్ ఇచ్చాను. నాకు వాట్సాప్లో కానీ కింద కామెంట్స్లో రాసినా వెంటనే రిప్లై ఇస్తాను. సేమ్ కెమెరాని మనం డైరెక్ట్ పవర్ ఇచ్చి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాను చూడండి. లైట్లు వచ్చేసినాయి చూడండి. ఇక్కడ కెమెరా అయితే ఆన్ అయింది. కెమెరా ఆన్ అయిన తర్వాత ఒక 1 minute, ½ minute to 1 minute తీసుకుంటుంది టీవీలో రావడానికి. టీవీ కానీ మానిటర్ కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మనం కెమెరా బయట తీసుకుని మోషన్ డిటెక్షన్ అలర్ట్స్ ఇందులో వచ్చినాయి. ఓకే, మనకైతే కెమెరా కనపడిపోయింది. మనకైతే కెమెరా కనెక్ట్ అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు విజయవాడలో కనుక ఉన్నట్లయితే ఇన్స్టలేషన్ కోసం నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.